అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అందరూ మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీకు దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మనందరం చాలా విషయాల్లో వెనుకడుగు వేస్తూ ఉన్నాం. ఎందుకంటే మన చుట్టూ ఉండే మనుషులు మనల్ని నిరుత్సాహపరుస్తున్నారు. రకరకాల మాటలు చెప్పి భయపడుతున్నారు. నీ వల్ల అవ్వదు, నీ కుటుంబం వల్ల అవ్వదు, నీకు ఉద్యోగం రాదు అని ఇలాంటివన్నీ చెప్పడం వల్ల మనం వేసే అడుగు కూడా మనం వేయలేకపోతున్నాం. ఎందుకంటే నేను అంటాను, మన చుట్టూ ఉండే వారందరూ మనం ఎదిగితే చూడలేరు. మనం ఎక్కడ ఎదిగిపోతామని మనల్ని కిందకి లాగడానికి ముందుగానే మనల్ని భయపడుతూ ఉంటారు. కానీ ఎవరి మాటలు విని మీరు వెనుకడుగు వేయొద్దు. ఎవరో చెప్పే ఆలోచనలు విని మీరు నిరుత్సాహపడద్దు. ఎందుకంటే దేవుడు తన ప్రజలకు ఎలాంటి ద్వారాలైనా తెరవగలిగిన గొప్ప దేవుడు ఆయన. మనుషుల మాటలు మీరు వినొద్దయ్యా. దేవుడు తన ప్రజలను ధైర్యపరుస్తూ ఇటు రీతిగా కొన్ని మాటలు చెప్తున్నారు. ఆ మాట ఏంటి తెలుసా? ద్వితీయోపదేశకాండము 31 8వ మాట చదవగలిగితే, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడివాడు, నిన్ను ఎడబాయుడు. భయపడకము, విస్మయం అందుకుమని ఇశ్రాయేలందరి ఎదుట అతనితో చెప్పను. భయపడద్దు, నేను మిమ్మల్ని విడిచిపెట్టే దేవుని కాదంటున్నాడు ఆయన. మీరు ఎలాంటి పరిస్థితుల్లో విస్మయం అందకండి అయ్యా, నేను మీ ముందర నడుస్తాను, మీకు విజయాలను ఇచ్చే బాధ్యత నాదని ప్రభువే తన ప్రజలను బలపరుస్తున్నాడు. ఆనాడే కాదు, ఈరోజు కూడా ప్రభు అంటున్నాడు కదా, మీరు ఏ విషయంలోనూ కూడా వెనుకడుగు వేయొద్దు. మిమ్మల్ని నిరుత్సాహపరిచేవారు చాలామంది ఉండొచ్చు, మిమ్మల్ని భయపెట్టేవారు చాలామంది ఉండొచ్చు, మీ అపజయాలు కోరేవారు చాలామంది ఉండొచ్చు, మీ మీద దొమ్మిగా పడి మిమ్మల్ని ఓడించాలని ప్రయత్నించేవారు చాలామంది ఉండొచ్చు, మీ కుటుంబాన్ని నాశనం చేయాలని ప్రయత్నించేవారు చాలామంది ఉండొచ్చు, మీరు అప్పుల బాధల్లో కూరుకుపోతా ఉంటే మిమ్మల్ని చూసి హేళన చేసి నవ్వేవారు చాలామంది ఉండొచ్చు. కానీ నేను అంటాను, భయపడొద్దు. ఎలాంటి శత్రువు మన ముందరున్నా వెనుకడుగు మాత్రం వేయొద్దు. ఎలాంటి అపాయకరమైన పరిస్థితులు మన ముందరున్నా మన ప్రయాణాన్ని వెనుకడుగు మాత్రం వేయొద్దు. ఎందుకంటే మీరు దేవుని మీద ఆధారపడండి, నా ప్రభు మీ ముందర నడుస్తారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, 2014 ఆగస్టు 4వ తారీఖు ఎప్పుడైతే నన్ను సేవకుడిగా అభిషేకించారో, సంఘ బాధ్యతలన్నీ ఎప్పుడైతే నేను తీసుకోవడం ప్రారంభించానో, నాకు వాక్యం చెప్పడం అంతగా వచ్చేది కాదు. ఎందుకంటే సడన్గా లోకాన్ని అంతా విడిచిపెట్టి నా జీవితాన్ని ప్రభుకి సమర్పించి బలిపేటపై నిలబడిన వాక్యం చెప్పడానికి చాలా భయపడుతూ ఉండేవాడిని. తెలుగు అంత స్పష్టంగా వచ్చేది కాదు. కొంతమంది ఎంకరేజ్ చేసేవారు చాలా తక్కువ మంది ఉన్నా చాలామంది డిస్కరేజ్ చేయడం ప్రారంభించారు. ఏమన్నారు తెలుసా? వీడి నత్తోడండి, వీడికి నోరు తిరగదు, వీడు ఎలా సేవకుడు అవుతాడో చూద్దామని నా అనుకున్న వారిని నన్ను అట్లాగా తక్కువగా చూస్తున్నప్పుడు వెనుకడుగు వేయడానికి చాలా ప్రయత్నాలు చేశాను. అప్పుడు మా తల్లిగారు అన్నారు, దేవుడు నీకు అన్నీ నేర్పిస్తాడు, నువ్వు వెనుకడుగు మాత్రం వేయొద్దు అని మా తల్లిగారు నన్ను ప్రోత్సహించారు. కొంతమంది అన్నారు, వాడు పిల్లోడండి, వాడి సంఘాన్ని ఎలా నడిపిస్తాడు, వాడి పిల్లోడండి, ఏ అనుభవాలు ఉన్నాయి అని చాలా మాటలు, నిరుత్సాహపరిచే మాటలు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చాలా కృంగిపోయాను. నేను అనుకున్నాను, ప్రభా ఈ సేవ నాకు వద్దయ్యా, ఈ సేవ నాకు వద్దు ప్రభా, నేను చేయలేను, భరించలేకపోతున్నాను ఈ మాటలని చాలాసార్లు నిరుత్సాహపడినప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా బలపరిచాడు. ఈరోజు నిర్మోహమాటంగా చెప్పగలను, అనేక మంది సేవకులకు ఆదర్శవంతంగా దేవుడు నన్ను మార్చాడు. ఈ మాట నేను గొప్ప కోసం చెప్పట్లేదు, కానీ నా ప్రభు ఎవరినైనా నిలబెట్టగలిగిన సమర్థులు. మీరు భయపడద్దండి, మనుషుల మాటలు విని వెనుకడుగు వేయొద్దండి, మీ చుట్టూ ఉండే పరిస్థితులు చూసి మీరు వెనక్కి తిరిగి పరిగెట్టొద్దండి. ఎందుకంటే మీరు ధైర్యంగా ప్రభు వైపు చూసి నడవండి. దేవుడే మిమ్మల్ని అన్ని మార్గములలో క్షేమకరమైన ప్రయాణాన్ని నా ప్రభు మీకు దయచేయగలడు. ఓడిపోయిన చాటే నా ప్రభు మిమ్మల్ని నిలబెట్టగలడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలకి ఎర్ర సముద్రం ఎదురొచ్చినా కానీ మోషే దేవుని వైపు చూశారు, దేవుడు గొప్ప కార్యం జరిగించారు. ప్రజలందరూ కూడా క్షేమకరంగా అవతల ఒడ్డుకు చేరుకోవడానికి దేవుడు కృప చూపించినట్లే ఈరోజు మీరు వెనుకడుగు వేయకుండా దేవుని వైపు చూడండి. ఏ గమ్యానికైతే మీరు చేరాలో ఆ గమ్యానికి నా ప్రభు మిమ్మల్ని చేరుస్తారు. ఏ విజయాలైతే నా ప్రభు మీకు ఇవ్వాలని ఆశపడ్డారో ఆ విజయాలు 100% నా ప్రభు మీకు అనుగ్రహిస్తారు. ఎందుకంటే ఆయన మాట తప్పే దేవుడు కాదు, మన ముందర నడిచే దేవుడు ఆయన. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. సో భయపడద్దు. గాడ్ బ్లెస్ యూ.